కార్మిక సంక్షేమం కోసం భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లించడం సరికాదని బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిద్దిపేటలో తెలంగాణ స్టేట్ కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ ద్వితీయ రాష్ట్ర మహాసభల కరపత్రికను సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఎంఎస్ కార్యాలయంలో సంఘం నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 29న సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల ద్వితీయ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభల్లో భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో అన్ని రంగాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొని కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఉద్యమిస్తున్న బీఎంఎస్ ను బలపరచాలని కోరారు. కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు రాజరెడ్డి, మల్లేశం, కొండలరెడ్డి, సాగర్ పాల్గొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధమైనటువంటి తెలంగాణ స్టేట్ భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క ఈ నెల 29వ తారీఖున రాష్ట్ర మహాసభలు ఈ సిద్దిపేటలోని కళా విపించంలో జరగబోతూ ఉన్నాయి. ఈ రోజున ముఖ్యంగా దాదాపుగా తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు పాలించినటువంటి గత ప్రభుత్వాలు, ఇప్పుడు పాలిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికుల పేరిట వస్తున్నటువంటి నిధిని కార్మికుల ఉపయోగాన్ని కాకుండా, కార్మికుల సంక్షేమాన్ని కాకుండా వారి యొక్క సొంత ఖర్చుల కొరకు సొంత నిధిని వాడుకుంటా ఉన్నారు. ఈ రోజున కార్మికుల సంక్షేమాన్ని మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వారి గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేసి రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దాదాపు 40-50 లక్షలు ఉన్నటువంటి ఈ భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమాన్ని ముట్టడించి ఈ సంక్షేమాన్ని మొత్తం కూడా బోర్డును సవరించి కార్మికులకు ఉచితంగా, అంటే ఏది అప్లికేషన్ పెట్టుకుంటే కూడా వారం రోజుల్లో డబ్బులు పడేటట్టుగా భవన నిర్మాణ కార్డును కూడా కాలయాపన చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు భారతీయ మజ్దూర్ సంఘ్ బుద్ధి చెప్తా ఉన్నది. నా పేరు సత్యనారాయణ, కన్స్ట్రక్షన్ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే ఈ గత ప్రభుత్వాలు నిధిని ఏదైతే వాళ్ళ సొంత ఖర్చులకు వాడుకుందో వాటన్నిటిని కూడా బేషరతుగా జమ చేయాలని, అలాగే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి బోర్డు ఏదైతే ఉందో బోర్డుని ఇప్పటివరకు చేయలేదు, వాటిని వాళ్ళందరినీ కూడా కార్మిక నాయకులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి వెంటనే నిర్మాణం చేసి బోర్డు సభ్యులను కనుక ఏర్పాటు చేసినట్లయితే వారి సమస్యల మీద చర్చించడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో గవర్నమెంట్కి తొత్తులుగా ఉండి ఆ డబ్బునంతటిని కూడా దుర్వినియోగం చేస్తూ ఉంది. కాబట్టి వాటన్నిటి వెంటనే బోర్డు నిర్ణయం చేసి బోర్డుని కనుక భర్తీ చేసినట్లయితే బాగుంటుందని తెలియజేస్తున్నాను.